పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు స్వాగతం. యేసునాథుని తిరుహృదయ పూజిత మాసము 12వ తేదీ. యేసునాథుని దివ్య హృదయము నిజమైన మహిమ పొందుటకు మార్గము చూపించును. మోక్షములో మితిలేని మహిమ అనుభవించుచున్న దైవ కుమారుడైన యేసువు ఈ లోక మహిమలను నశించుచున్ననని మోక్ష మార్గమును తమ మాతృక వలన చూపించుటకు ఈ లోకమునకు దిగివచ్చిరి. పునీత ఇన్యాస్ వారు వ్యాధిగా నిండిన కాలములో పునీతుల చరిత్రములను కాలక్షేమము కొరకు చదివినందు నిమిత్తము దేవ వరప్రసారము చేత ప్రేరేరింపబడి పూర్ణముగా మనసు తిరిగి జప తపము నిండిన జీవము జీవింప ఆరంభించి దరిద్రుల వేషము దాల్చుకొని వైద్యశాలకు పోయి వ్యాధిగ్రస్తులకు వెట్టి చాకిరి చేసిరి. మహిమ గొప్ప తనముల మీద ప్రీతిగల వారైన వారి అన్న పునీత ఇన్యాస్ వారిని చూచి మన పేరుకును కీర్తికిని తగని ఈ నీచ ఉద్యోగమునకు మీరు చేయుట నేను చూచినప్పుడు నాకు మహా సిగ్గుగానున్నది. మన పూర్వీకులు పొందిన పేరు జ్ఞాపకపరుచుకొనుము. మన వంక కీర్తికి అవమానము రప్పించవద్దనరి. లోక మహిమలు నశించు వారిల గ్రుడ్డితనమునకును బుద్ధిహీనతకును ఇదే దృష్టాంతము. పునీత ఇన్యాస్ వారు తమ పుణ్యముల చేత చెడని కీర్తిని తమ వంశమునకు తెప్పించక ఉండినట్టయినా ఆ వంశము యొక్క నామము మన రక్షకుని యందు బడియుండును. ఆయనను ఇప్పుడు క్రైస్తవులందరూ లయోలా అను పునీత ఇన్యాస్ వారి వంశమును స్తుతించుచు శ్లాఘించుచున్నారు. పునీత జ్ఞాన ప్రకాశము గారు యేసుక్రీస్తు నాథుని వెంబడించి మోక్ష మహిమను పొందుటకు గాను ఈ లోకములో తనకుండిన ప్రభుత్వమును కిరీటము కీర్తి గొప్పతనము విడిచి తన సహోదరునికి తన ఆస్తి అంతా ఒప్పగించెను. సహోదరునికి ఇచ్చిన ఆస్తి మహిమ అనేక సంవత్సరములకు ముందే గతించిపోయినవి. అయినను వారి కీర్తియును మహిమను ప్రసిద్ధిగాంచుటయే కాక సదాకాలమును వారు మోక్షములో ప్రకాశించుచున్నారు. తీరు హృదయ భక్తులు పునీత జ్ఞాన ప్రకాశము గారి మాతృకను వెంబడించి లోక కార్యముల మీద పట్టుదలను త్యజించి పరలోక కార్యముల మీద తమ ఆశను స్థిరపరపవలసినది. మరియు ఇతరులు పుణ్య మార్గములు నడుచున్నట్టు పుణ్య మాతృకల వల్ల ప్రయాసపడుట తిరు హృదయమునకు మిక్కిలి ప్రియమైన కార్యము. పునీత బెర్నాడు లోకమును పరిత్యజించి మఠమునకు పోయి సిద్ధమాయుండు కాలములో ఈ తీర్మానమును వారు మార్చుకొనున్నట్టు సహోదరులను బంధుమిత్రులను తమ వల్లనైన మట్టు ప్రయాసపడిరి. పునీత బెర్నాడు వారి మాటలకు లొంగక దేవయూడిగము యొక్క అవసరమును సన్యాస అంతస్తుము యొక్క భాగ్యమును లోక మహిమ ఆస్తిపాస్తి యొక్క ఆస్థిరమును గురించి ఆ సమయములో పూర్తిగా వివరించినందున అనేకులు ఆ బుద్ధిమంతులను ఆలకించి లోకమును పరిత్యజించి వారితో మఠము చేరుకొనిరి. అద్భుతము. ఆస్తిమంతుడైన ఒక భక్తి గల క్రైస్తవుడు అకస్మాత్తుగా తన ద్రవ్యమంతయు పోగొట్టుకొని నిర్భాగ్య స్థితిలో ఉండెను. తన కుటుంబమునకు నానాటికి కావలసిన భోజనము సహితము వానికి దొరకలేదు. వాడును వాని భార్యను తమకు వచ్చిన నిర్భాగ్య దశను ఇతరులకు నెరిగింప సిగ్గుపడి ఆకలి దప్పుల చేత నిండు బలహీనములు గలవారై తుదకు కూర్చుండుటకు శక్తి లేకపోయెను. చావు కాలము వచ్చినట్టయ్యెను. ఇటు సమయమున అతని భార్యకు తలక్కున మెరుపు వలె ఒక తలంపు పుట్టెను. అది ఏమనగా, ఇంకా మన ఇంటిలో ఒక మైనపు వత్తి మాత్రం ఉన్నది. ఇది కడపటి ఆస్తియే. దీనిని యేసునాథుని దివ్యహృదయ స్వరూపమునకు ముందు ముట్టించిన ఎడల యేసు తిరుహృదయము మన మీద కనికరించుదరేమో అని తలంచి తన భర్తకు చెప్పి వాడును సమ్మతించినంతటా ఆమె పడక నుండి బహు ప్రయాసముతో లేచి ఆ వత్తిని ముట్టించెను. యేసునాథుని దివ్య హృదయము వారల మనవనికిని చెవి ఇచ్చినది. హెచ్చు తక్కువ నడిరాత్రులు ఈ వెలుతురు చూచిన ప్రక్క ఇంటి ఆమె
వారిలో వ్యాధిగా ఉందరేమో అని తలంచి ఈ ఇంటికి వచ్చి వీరల నిర్భాగ్య స్థితి చూచెను. ఎందుకు కారణమేమి అని విచారించినప్పుడు తాము భోంచేసి 16 దినములకు వచ్చినని చెప్పగా ఆ 7 మనిషి వెంటనే తన ఇంటికి పరిగెత్తుకుని పోయి భోజన పదార్థములను కొనివచ్చి ఇచ్చెను. తన మీద నమ్మకము నుంచిన వారల శరీర జీవమును జేసునాథుని దివ్య హృదయము కాపాడగా మనము భక్తితో బ్రతిమాలి ప్రార్థించిన ఎడల మన ఆత్మ జీవమును కాపాడుటకు ఆ తిరుహృదయము సహాయము చేయరా. పునీత మార్గరీత మరియమ్మ గారి సుకృత వాక్యము. మన హృదయము సర్వేశ్వర నిమిత్తము కలిగించబడి ఉన్నది. జేసునాథుని దివ్య హృదయమును స్నేహించినది ఎంత మాధుర్యమని నీవు ఎరిగినట్టయినా ఈ నిర్మల స్నేహమును గైకొనటకు నీవు అన్ని దుఃఖ దురితములను సహింపగలవు. సుకృత జపము. జేసునాథుని దివ్య హృదయమా, మిమ్ము నేను అధికముగా స్నేహింప అనుగ్రహము దయచేయండి. తీరు హస్తంతో ఆదుకొని తీరు రక్తంతో కడుగుమయా. తీరు హస్తంతో ఆదుకొని తీరు రక్తంతో కడుగుమయా. కుంభవర్షము కురిపించా, కుంభవర్షము కురిపించా. యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని తిరు రక్తం. యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని తిరు రక్తం. తీరు హస్తంతో ఆదుకొని తీరు రక్తంతో కడుగుమయా. పాపములు తొలగించుము, శాపములు మార్చుము.